యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మట్టికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. మట్టికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడివక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి అయిన ఎందుకింత ప్రేమ? నిరార్థమైన నా జీవితములో నిట్టూర్పు లేనని దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను నీ కృపతో బలపరచి, ఉల్లాస వస్త్రములను ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. Yes, thank you, Swarna. And now today's message is going to be given by Jyotirmay. Jyotirmay, you must finish by 3:30 so we can have 1 hour to pray. Okay? Yes, Auntie. Okay. Jyotirmay is daughter of Pushpa Padma, and she is an engineering graduate. Yeah, come Jyotirmay. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చే దేవునికి వందనాలు, ఆ శాంతికి వందనాలు. ఇవాల్టి అంశము ఇజ్రాయేలు చేయు యు హూ ఆర్ enthroned upon the praises of Israel. Psalm 22:3. Psalm 22:1-3 verses చదువుకుందాము. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవెలా దూరంగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. ఈ కీర్తనల పైన ఏమని రాసి ఉంటుందంటే ఉదయకాలపు లేడి అని. దానికి ఆత్మీయ అర్థం ఏంటి అంటే, హెబ్రూ సంస్కృతిలో లేడి అంటే అమాయకత్వం, వేటగాళ్ళ చేతిలో చిక్కుకున్న బలహీనతకు సంకేతం. ఉదయం అనేది చీకటి తొలగి వెలుగు వచ్చే సమయాన్ని సూచిస్తుంది. అంటే శత్రువుల చేతిలో నలిగిపోతున్న ఒక అమాయక ప్రాణం దేవుని వెలుగు అంటే రక్షణ కోసం కనిపెడుతుందని అర్థం. ఒక లేడీ ఎలాగైతే తన బలాన్ని మించిన క్రూరమైన శత్రువైన సింహం నుంచి తాను తప్పించుకోవడానికి పరిగెడుతుందో, అలానే దావీదు కూడా తన శత్రువుల నుంచి
నుంచి తరమబడుతూ బాధ వేదనలో ఉన్నప్పుడు దేవుడే సహాయం అని ఆయన వైపు చూస్తూ విడిపిస్తాడు నా దేవుడు అని నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా తనని విడనాడాడు, రక్షించడానికి రావట్లేదు, తనకి దూరంగా ఉన్నాడు, పగలు రాత్రి మొరపెడుతున్నా కానీ దేవుడు ఉత్తరం ఇవ్వట్లేదు అని వేదన చెందుతున్నప్పుడు ప్రతి సమస్య నుంచి విడిపించేది దేవుడు మాత్రమే. కానీ ఆయన మౌనంగా ఉండి విడిపించట్లేదు, ఉత్తరం ఇవ్వట్లేదు. ఈ భయంకరమైన పరిస్థితిలోంచి బయటికి వస్తానో లేదో కూడా అర్థం అవ్వట్లేదు తనకి. తను ఎదుర్కొంటున్న పోరాటాలకి అసలు ముగింపు అనేది ఉందా అని కీర్తనలు 22 అధ్యాయం 1-2 వచనాల్లో బాధపడుతున్నాడు. కానీ 3వ వచనం చూసినట్లయితే అయినను నీవు పరిశుద్ధుడవు అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తన బాధ నుంచి తన ఫోకస్ అంతా తన దేవుని వైపు తిప్పాడు. దేవుడు అతన్ని బాధ నుంచి విడిపించి ఆశీర్వదించినప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే స్తుతించలేదు. తనకి ఇంకా దేవుని నుంచి దగ్గర నుంచి ఏ సమాధానం ఏ ఆశీర్వాదం రాకముందే దేవుణ్ణి స్తుతించాడు. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద నీవు ఆసీనుడివై ఉన్నావు అని ప్రకటిస్తున్నాడు. తన బాధ వేదన పక్కకు పెట్టి ఎందుకు దావీదు దేవుని స్తుతించాడు అంటే తనకి మొదటిగా ఆత్మీయ రంగం గురించి అవగాహన ఉంది. తను స్తుతించిన ప్రతిసారి ఆత్మీయ రంగంలో మార్పులు జరుగుతాయి అని దావీదుకు తెలుసు. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడు అవ్వడం అంటే, ఇజ్రాయేలు అంటే నిబంధన జనులు. ఎప్పుడైతే దేవునితో నిబంధన చేయబడిన జనులు దేవుని స్తుతిస్తారో ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడు అవుతారు. ఆసీనుడు అయినప్పుడు ఆయన దైవిక సన్నిధి, శక్తి మరియు మహిమ అక్కడ ప్రత్యక్షమవుతాయి. మనం కాదు మన దేవుడే మన పరిస్థితుల్లో జోక్యం చేసుకొని మన పక్షాన యుద్ధం చేసి భయంకరమైన పోరాటాలన్నిటి నుంచి మనల్ని విడిపించి గొప్ప విజయాన్ని దయచేస్తారు. దేవుడు కేవలం తన నిబంధన జనులు చేసిన స్తుతుల మీదనే ఆసీనుడు అవుతారు. అసలు నిబంధన జనులు అంటే ఎవరు? నిబంధన జనులు అంటే ఎవరైతే విశ్వాసంతో యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకొని దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను విధేయతో గైకొనే వారే. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది, దేవుని నిబంధన జనులుగా మనము ఉన్నామా? అట్టి విధమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మొదటిగా దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా? లేదా వేరే విగ్రహాలు మనకి తెలియకుండా మనకి ఉన్నాయా? వాటిని పూజిస్తున్నామా? విగ్రహము అంటే దేనికైతే మన లైఫ్ లో హై ప్రయారిటీ ఇస్తామో అదే మనకి విగ్రహంగా మారుతుంది. వేరే మనుషులకి కానీ, డబ్బుకి, ఫోన్స్ కి మనమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామేమో మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. దేవుడు కాకుండా దేనికైతే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో దాన్ని ఖచ్చితంగా తొలగించాలి మన జీవితాల నుంచి. మళ్ళీ దేవుని మీద మనకి ఉన్న మొదటి ప్రేమకి తిరిగి రావాలి అని దేవుడు ఆశపడుతున్నారు. రెండవదిగా నీ వలె నీ పొరుగుని ప్రేమించాలి అనే ఆజ్ఞని మనం ఫాలో అవుతున్నామా? మన తల్లిదండ్రులకి మనం విధేయత చూపిస్తున్నామా? మన సిబ్లింగ్స్ ని ప్రేమిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన ఫ్యామిలీ అనే వారికి గౌరవిస్తూ వాళ్ళని ప్రేమిస్తున్నామా? డేవిడ్ అండ్ జోసెఫ్ ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ని ప్రేమించారు, విధేయత చూపించారు. నీ సహోదరుల క్షేమ స్థితిని కనుక్కో అని వాళ్ళ తండ్రి పంపించగానే మేము వెళ్ళము, మా తోబుట్టువులు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు అని వ్యతిరేకిస్తూ వేరే వాళ్ళని పంపించు అని వాళ్ళ తండ్రికి వ్యతిరేకమైన సమాధానం ఇవ్వలేదు. తండ్రికి మొదటిగా లోబడి వెళ్ళారు. వాళ్ళు విధేయత చూపించడం వల్ల అక్కడ వాళ్ళ లైఫ్స్ కంప్లీట్ గా టర్న్ అయ్యాయి. దావీద్ని రాజుగా, జోసెఫ్ ని రాజు తర్వాత రాజుగా దేవుడు నిలబెట్టారు. ఒకవేళ అక్కడే వాళ్ళు నో చెప్పి ఉంటే దేవుని బ్లెస్సింగ్స్ ని డిలే చేసుకునేవారు లేదా కోల్పోయేవారు. మనకి దేవుడిచ్చిన స్పిరిచువల్ నెక్స్ట్ ఏంటంటే మనకి దేవుడిచ్చిన స్పిరిచువల్ లీడర్స్ కి మనం లోబడి జీవిస్తున్నామా? గొర్రె తన కాపరి దగ్గర మాత్రమే సేఫ్ గా ఉంటుంది. కాపర్ని కాదు అని పక్కకి వెళ్తే శత్రువులకి ఆహారం అయిపోతుంది. అలాగే మనకి దేవుడిచ్చిన లీడర్స్ కి విధేయత చూపిస్తూ మనం నిలిచి ఉంటేనే మనకి క్షేమము కలుగుతుంది. లేదు అని లీడర్స్ మీద కోపబడి నాకు ఎవ్వరు వద్దు అసలు అని పక్కకి వెళ్ళిపోతే
సాతాను చేతిలో పడతాము. జోషువా లీడర్షిప్ కింద ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. దేవుడు జోషువాకి చెప్పిన ప్రతి మాటను ఇజ్రాయెల్ ప్రజలు విని విధేయత చూపించి అట్టి రీతిగా నడుచుకున్నారు, స్తుతించారు. కాబట్టే జెరికో గోడలు కూలిపోయాయి. దేవుని గొప్ప కార్యం చూడగలిగారు. అదే దేవుడు మనకు ఇచ్చిన లీడర్ అనే గ్రహింపు లేకుండా వాళ్ళ నాయకుడిని ప్రతి మాటలకి అవిధేయత చూపిస్తూ ఉంటే విజయాన్ని చూసేవారు కాదు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేవారు కాదు. మనం బ్రతికి ఉన్నంత కాలంలో ఏదో ఒక పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటిని మనం పోరాడి జయించాలి అంటే ముఖ్యంగా మనం దేవుణ్ణి నిబంధనలో నిలిచి ఉండాలి. ప్రతిరోజు వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఆదాము అవ్వ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒకటే ఒక ఆజ్ఞను అనుసరించలేకపోయారు. అవ్వేమో సాతాను మీద నింద మోపింది, ఆదామేమో అవ్వ మీద నింద మోపాడు. వారి అవిధేయతని ఒప్పుకొని రిపెంట్ అయ్యి సరి చేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నిందను మోపారు. దానివల్ల దేవుని నిబంధన నుంచి తొలగిపోయారు, వాళ్ళ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దేవునికి ఆయాస్కరమైన మార్గంలో ఇంకా మనం జీవిస్తున్నామేమో, ఆయనని కాకుండా మన జీవితంలో మొదటి స్థానం వేరే వాళ్ళకి ఇస్తున్నామేమో, మనకి మనం ఇచ్చుకుంటున్నామేమో, సరిదిద్దుకుందాము. మన జీవితంలో ఉన్న విగ్రహాలన్నిటిని తీసేసి నెక్స్ట్ మన జీవితం వీళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వాళ్ళ వల్ల మాకు ఈ కష్టాలు వచ్చాయి, మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి అని అనుకోకుండా దేవునిలో నిలిచి ఉండి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనల్ని మనం సరి చేసుకుంటూ మన సమస్యలు అన్ని పక్కకి పెట్టి మన దేవుడు ఏమై ఉన్నాడో, మన జీవితాల్లో ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఉన్నారో వాటన్నిటిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆయన మన స్తుతుల మీద సింహాసనాసీనుడై ఎటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి అయినా మనల్ని తప్పిస్తారు. మన పక్షాన ఆయనే యుద్ధం చేస్తారు, మనకి విజయాన్ని దయచేస్తారు. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని చదని భూమిగా మారుస్తారు, ఆశీర్వాదం అనే తలుపుల్ని తెరుస్తారు. ప్రతి విధమైన కష్టాల నుంచి మనల్ని విడిపించి మన వాగ్దాన భూమికి మనం చేరుకోగలుగుతాము. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Amen. Thank you so much, Jyotirmay. May God bless you and use you mightily in His kingdom. Thank you.